సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. పుంగనూరులో పోలీసుల దుశ్చర్య. మా కార్యకర్తలను కొట్టి మళ్లీ తిరిగి మాపైనే కేసుల. రామచంద్ర యాదవ్ సహా 30 మందిపై పోలీసుల అక్రమ కేసులు. బీసీవై కార్యకర్తలపై దౌర్జన్యం చేసి పోలీసుల చేతే ఫిర్యాదు చేయించడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేగా అభివర్ణించిన రామచంద్ర యాదవ్. ప్రైవేటు భూమిలోకి చొరబడ్డారు. ఇష్టానుసారం బూతులు మాట్లాడారు. అడ్డు వచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో కుక్కారు. చెప్పులతోనూ కొట్టారు. చివరికి తిరిగి కేసులు పెట్టారు. పుంగనూరులో పోలీసుల ప్రవర్తన యావత్ పోలీస్ శాఖకే మచ్చతేస్తోంది. ధర్మ పోరాట సభను అడ్డుకొని అడ్డొచ్చిన వారిని కొట్టుకుంటూ తీసుకెళ్లడమే కాకుండా 30 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పుంగనూరు మండలం చెదళ్ల గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తలపెట్టిన ధర్మ పోరాట సభను పోలీసులు అడ్డుకున్నారు. ఏర్పాట్లు చేస్తున్న వారిపై జులుం ప్రదర్శించారు. దొరికిన వాళ్లను దొరికినట్టు పిడిగుద్దులు గుద్దుకుంటూ బలవంతంగా వాహనాల్లో కుక్కారు. సొమ్మసిల్లి పడిపోయినా కనికరించకుండా అమానవీయంగా ప్రవర్తించారు. చివరకు చెప్పుతోనూ కొట్టారు. ఇంత జరిగిన పోలీసులు నిస్సిగ్గుగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సహా 30 మందిపై కేసులు పెట్టారు. పొంగనూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారంటూ అక్రమ కేసులు బనాయించారు. మరుసటి రోజు జరిగే సభకు అనుమతి లేదంటూ ముందు రోజే హంగామా చేశారు. 30 మందిపై మొత్తం 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసుల తీరుపై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు పెద్దిరెడ్డి జాగీరు కాదు, పోలీసులు వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారు. సభకు ఏర్పాట్లు చేస్తున్న మా పార్టీ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు. అమానవీయంగా వ్యవహరించారు. పోలీసుల్లా కాకుండా పెద్దిరెడ్డి సొంత మనుషుల్లా వ్యవహరించారు. మానవ హక్కులను కాలరాస్తూ మా కార్యకర్తలను చెప్పులతో కొట్టారు. మా వారిపై దాడి చేసి గాయపరిచి మళ్లీ మాపైనే తప్పుడు కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యానికి పోలీసులు విఘాతం కలిగిస్తున్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎర్రచందనం దొంగలను పట్టుకునే దమ్ము లేని పోలీసులు మాపై ప్రతాపం చూపుతున్నారు. పోలీసుల ఆగడాలను ఇక కాలం చెల్లింది. పుంగనూరులోనే ఖచ్చితంగా సభ పెడతాను. పెద్దిరెడ్డి అరాచకాలను ఎండగడతాను. నా నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతాను. ప్రజలే నా బలమని రామచంద్ర యాదవ్ తెలిపారు.